హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు నేను 18th గ్రాండ్ నర్సరీ మేళకు వచ్చానండి. నర్సరీ మేళలో అసలు ఎలాంటి మొక్కలు ఉన్నాయి ఏంటి ఈసారి అనేది చూద్దాము. ఎందుకంటే ఈ 18th గ్రాండ్ నర్సరీ మేళ ముందు రోజు బాగా విపరీతమైన వర్షం పడింది. చాలా ప్రాబ్లం అవుతుంది, ఎవరు రాలేరు అనుకున్నాను. కానీ మొత్తానికైతే నర్సరీ మేళ స్టార్ట్ అయిందండి. కాకపోతే పైన బోర్డులు గీడ్లు ఇంకా పెట్టలేదు. ఇప్పుడు మధ్యాహ్నం ఈరోజు స్టార్ట్ అయినా ఇప్పుడు మధ్యాహ్నం 2 to 3 అవుతున్నా కూడా ఇప్పటికి కూడా బోర్డులు సెట్ అవ్వలేదు. కానీ నర్సరీ మేళ అయితే స్టార్ట్ అయిపోయింది. మొక్కలు అయితే అమ్ముతున్నారు లోపల స్టాల్స్లో. సో ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఏ స్టాల్స్ ఉన్నాయో కూడా ఈరోజు వీడియోలో చూద్దాము. రండి, నాతో పాటు మీరు కూడా నర్సరీ మేళాన్ని చూసి ఎంజాయ్ చేద్దురు. ఫస్ట్ గేట్ నెంబర్ 1 నుంచి రాగానే ఎదురుగా ఉండే స్టాల్ అండి ఇది. ఇందులో చక్కగా ఇవన్నీ అమ్ముతుంటారు. ఇవి ఎవ్రీ ఇయర్ పెడతారండి వీళ్ళు నర్సరీలో. ఇవి నార్త్ నుంచి వస్తారు వీళ్ళు. చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ లేదా బాల్కనీస్లో కానీ కవర్ చేసుకోవడానికి చూసుకోవడానికి ఇవన్నీ చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. గార్డెన్ ఉంటే గార్డెన్లో ఒక మొక్కలే కాదు ఉండాల్సింది. ఇలాంటి బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ చిన్నవి పెట్టుకుంటే ఆ గార్డెన్కి కూడా అందం వస్తాయి. ఇంకా పార్ట్స్ కూడా రకరకాల పార్ట్స్ ఉన్నాయి చూడండి. వీటిలో మట్టేసి మొక్కను పెట్టుకుంటారు. ఆ రకంగా కూడా ఉంటాయి అన్నమాట. పిల్లి, కుందేలు, ఎలుకలు ఇలాంటివన్నీ ఇగోండి. ఇవి చాలా బాగా ఇవన్నీ తయారు చేస్తారు, కానీ రేటు మాత్రం విపరీతంగా ఉంటుంది. అంటే ఇది ఒక ఆర్ట్. ఇది చేయాలంటే కూడా ఇప్పుడు చూడండి, ఈ మొక్క తయారవటానికి ఎన్నో సంవత్సరాలు పట్టి ఉంటుంది. దానికి వాళ్ళ శ్రమ శక్తి అంతా తోడవుతే కానీ ఈ స్టేజ్కి రావు. చూడండి ఎంత అందంగా ఉంది ఇది. వేలల్లో ఉంటాయండి మొక్కలు. 10,000 15,000 అలా ఉంటాయి స్టార్టింగ్లో. అంటే చిన్న చిన్న మొక్కలు 1-2 years ప్లాంట్స్ అయితే తక్కువ రేటు ఉంటాయి. జేడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. గేట్ నుంచి రాగానే ఎదురుగా చూపించా కదా, ఇది పక్కన ఉంటుంది. ది ఉద్యాన్ సన్రా అంట. నీమ్ ఆయిల్ అవన్నీ ఉంటాయి. ఆర్గానిక్ మెన్యూర్స్, పెస్టిసైడ్స్, ఆర్గానిక్ ప్లాంట్ ఫుడ్ కూడా ఉంటుంది. వీగో ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. సో ఇదేంటంటే విగో రూట్, ఇదేంటంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, అన్ని ఆయిల్ కేక్స్ ఉంటాయి. ఎడిబుల్ ఆయిల్ కేక్స్, సోయా, మస్టర్డ్, సెసమ్, నీమ్ అవన్నీ ఆయిల్ కేక్స్ అన్నీ కలిపి ఉంటాయి. అవన్నీ ఉంటాయి. అండ్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది ఇందులో. అండ్ మైక్రోన్యూట్రియన్స్ కూడా 45 అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఇలా ఉంటుంది. 15 daysకి ఒకసారి ఒక 2 tablespoons ఇచ్చారనుకోండి, సాయిల్ ఫర్టిలిటీ ఎన్రిచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి, ఫ్లవర్స్కి అన్నిటికీ వాడచ్చు. ఎంత కాస్ట్ ఇది? ఇది 250 మ్యామ్. అది పెద్దది కావాలంటే 4 kgs 900 rupees పడుతుంది. ఓకే. మీది షాప్ ఎక్కడ ఉంటుంది? ఆన్లైన్లో డెలివర్ చేస్తాము, బట్ ఫ్యాక్టరీ వచ్చి షాద్నగర్లో. షాద్నగరా? ఓకే. నీమ్ ఆయిల్ కూడా నీమ్ ఆయిల్ అసలు దాంట్లో ఇది నీమ్ ఆయిల్ 100 ml బాటిల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ఇది 2 ml 1 liter వాటర్లో కలిపి స్ప్రే చేస్తే సరిపోయింది. ఇది ఏంటంటే కోల్డ్ ప్రెస్, మీరు షాంపూ మిక్చర్ అలా అంటే మిల్లీ బగ్స్, త్రిప్స్, ఎఫిడ్స్ అలాంటివి ఏమైనా ఉంటే పాస్. ఇవన్నీ ఆర్గానిక్ అండి. 1809 బయో ఇన్సెక్టిసైడ్. సక్కింగ్ పెస్ట్ అన్నిటికీ పనిచేస్తుంది. అదే ఆకు తినే పురుగులు, శంకులు, నత్తలు, గాజులు, అలా గాజు పురుగులు. గ్రీన్ ఒకటి ఉంది, రెడ్ ఉంటుంది కదా. ప్లాంట్ గార్డ్, పాస్మిచ్, రెండు వేరు. ఇది సక్కింగ్ పెస్ట్. మిల్లీ బగ్స్, త్రిప్స్, ఎఫిడ్స్, పిండి నల్లి, పేను బంక అంటారు కదా, దానికి. ఇది ఎలా వాడుకోవాలి? 1 ml 1 liter వాటర్లో కలిపి స్ప్రే చేయండి. డైరెక్ట్గా దీంట్లో మళ్ళీ ఏదైనా లిక్విడ్ కలపాలా? అంటే షాంపూ కానీ అలా ఏం అవసరం. ఎంత కాస్ట్ ఇది? 150 మ్యామ్. 25 ml ఉంటుంది. సరే, చాలా బాగుంది. ఇది బాగుంది. ఇది ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది మీకు. పోషక అండ్ లక్ష్మి కాంబినేషన్. ఈ లక్ష్మి మీకు స్టంటెడ్ గ్రోత్, ఇదేంటంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అన్నమాట. ఓకే. ఇది అన్ని మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. మైక్రోన్యూట్రియన్ పౌడర్. ఇది గ్రాన్యులర్ ఫామ్. ఇందులో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, మైక్రోన్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి. ఓన్లీ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. చాలా బాగుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎఫెక్టివ్గా అంత పనిచేస్తుంది. బాగుంటుంది. అవును, విన్నాను దీని గురించి. నెక్స్ట్ రేర్ ప్లాంట్స్ ఎక్స్పో ఉంది. అరుదైన మొక్కల ప్రదర్శన. ఇవి 2 స్టాల్స్లో ఉన్నాయండి.
ఎప్పుడు ఈ స్టాల్లో మోహన్ గారు పెట్టేవాళ్ళు ఈ స్టాల్ని, ఇప్పుడు వీళ్ళే రెండిట్లోనూ పెట్టేశారు. చూద్దాం లోపల ఏమున్నాయి అనేది. ఇదేంటి ఇది మొక్క? రుద్రాక్ష ఫ్లవర్. ఇది రుద్రాక్షనా? కాయల్లాగుంటేను ఇదే అది కాయలాగా మారుద్ది, మళ్ళీ అందులో సీడ్ ఉంటుంది. రుద్రాక్ష ఫ్లవరు, అందులో కాయలు చూసారు కదా రుద్రాక్ష. తమలపాకు మొక్కలండి. అవును, రుద్రాక్ష మొక్కలు పెద్దవే అవుతావు కదా. బాస్మతి పాండన్స్ మల్టీవిటమిన్. ఇది మనకు కరివేపాకు వేసుకున్నట్లు ఈ ఆకులు వేసుకుంటే మల్టీవిటమిన్ మనకు బాడీకి అందుతాయని అంటారు. చూడండి రుద్రాక్ష ఫ్లవర్స్ చూసారా? ఇప్పుడు కాయలు కూడా చూడండి, అంటే రుద్రాక్ష పువ్వు కాయ అయింది, ఈ కాయలోనే మళ్ళీ రుద్రాక్ష వచ్చేస్తుంది అనమాట. ఎండిపోయాక లోపల సీడ్ వస్తుంది కదా, ఆ సీడే రుద్రాక్ష అవుతుంది. స్టీవియా తీయగా ఉంటుంది ఇది ఆకు, మన షుగర్కి ఆల్టర్నేటివ్గా వాడచ్చు అని అంటారు. ఇది నా దగ్గర ఉండింది 2-3 ఏళ్ళు ఉండిందండి. పెప్పర్మింటు, కస్తూరి పసుపు, తీగ జాత బుష్ పెప్పర్. ఇదేంటి ఇది డిఫరెంట్ ఉంది ఆకు? బటర్ఫ్లై లీఫ్. అది బటర్ఫ్లై లీఫా? ఆకు బటర్ఫ్లై లాగా ఉంటుందనా? అట్లానే ఉంది నిజంగానే. ఎంత అది? 100. ఇది 300 బుష్ పెప్పర్. ఓకే. బృందావన్ నర్సరీ అండి ఇది. ఎప్పుడు పెడుతూనే ఉంటారు. వెంకటరాజు గారిది ఇది. గోదావరి జిల్లా నుంచి వస్తారు. బుట్టొద్దమ్మా నాకు, ఇప్పుడే వచ్చాను, అప్పుడే బుట్టేంటి? వెస్ట్ గోదావరి నుంచి వస్తాయి, ఎవ్రీ ఇయర్ వస్తాయండి. కానీ బ్రహ్మాండంగా ఉంటాయి మొక్కలు మాత్రం. చూడండి చామంతుల్లో ఇవి బుట్టగా ఉండే ఈ చామంతులు ఉన్నాయి. ఇవి గ్రీన్ కలర్ ఉంది, అక్కడేమో పింక్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. బ్రహ్మాండంగా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. ఇవి రోజెస్ పింక్ షేడ్లో ఉన్నాయి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ వస్తాయండి. రష్ కూడా విపరీతంగా ఉంటుంది వీళ్ళ దగ్గర. ఏదో గడ్డిలాగా ఉంది ఇది. బాబు ఇదేం ప్లాంట్ మా? ఇది గ్రాసేనా మామ? బ్యాంబూ గ్రాసా? అదే బాల్ లాగా ఉంది, లాస్ట్ టైం చూడలేదు. ఇది డిఫరెంట్గా ఉంది. ఇది ఈ రోజెస్ తీగ జాతివి చాలా బాగుంటాయి, ఎక్కువ బుషిగా వచ్చేస్తాయండి ఇవి. రోజెస్ ఫ్లవర్స్ బాగా వచ్చేస్తాయి ఇవి. మీరు ఇవి కూడా చూడండి, ఆర్కిడ్ రోజ్. వీటిలో కలర్స్ ఉన్నాయా? పింక్ ఒకటే వచ్చిందా? బాటిల్ బ్రష్ లాస్ట్ ఇయర్ కూడా తెచ్చా, లాస్ట్ టైం కూడా మీరు తెచ్చారు, కానీ ఇది ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చింది. చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి ఇవి. అది కాదు, అది వేరే. పైన ఫ్లవర్స్ వేరే ఉన్నాయి. ఇది సీతమ్మ వాలు జడ. ఇది చాలా పెద్ద ప్లాంట్ ఉంది. సీతమ్మ వాలు జడ అంటారు దీన్ని. బాటిల్ బ్రష్, కానీ అందంగా ఉన్నాయి చూడడానికి. ఇవి మినీ కదంబాలు అండి, చాలా వచ్చాయి మొక్కలు మినీ కదంబాలు. ఏమ్మా ఇవేంటి ఫ్లవర్స్? రుద్రాక్ష. ఇవి కూడా చాలా ఉన్నాయండి చూడండి, పెద్ద పెద్ద మొక్కలు వచ్చాయి. ఏంటి దీని కాస్ట్ ఎంత? 400. ఇది కదంబము 600. ఓకే, రుద్రాక్ష 600, ఇది 1000 అంట. ఇది కూడా భలే మంచి వాసన వస్తుందండి. ఎంతమ్మా కాస్ట్ ఇది? 350నా? ఓకే. పాట్లో ఉన్నాయండి గార్లిక్ వైన్, చాలా పెద్ద మొక్కలు. అదే పాట్లోనే పెద్ద మొక్కలు అంటున్నాను. 350 అంట. గార్లిక్ వైన్ తీగ జాతివండి, బాగా అల్లుకుంటాయి అవన్నీ కూడా అండి. రోజెస్ ఎన్ని వచ్చాయి చూడండి. ఇవి బాగా వస్తాయి, బాగా సేల్ అవుతున్నాయి యాక్చువల్గా. ఇవి మామూలు ఆర్డినరీ రకాలు రోజెస్, మామూలు నర్సరీలో కూడా దొరుకుతాయి ఇవి. మనీ ప్లాంట్ పెద్దగా పెరిగింది. ఇవన్నీ బుషి అంటే హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకోవడానికి. కనకంబరాలు ఇవి
ఇంకా ఓపెన్ చేయలేదు. ఇలానే కొనుక్కొని వెళ్ళిపోతారండి హ్యాంగింగ్ బాస్కెట్స్. ఇలా కొనుక్కెళ్ళి ఇంట్లో ఇలానే తగిలిచ్చేస్తారు. మామిడి, అడవి మామిడి అంటారు కదా, అది విత్ కాయలతో ఉన్నాయి. చెట్టు కాయలు అన్నీ ఉన్నాయి. వీళ్ళవి నర్సరీ చాలా పెద్దది చూడండి, వెనక వైపు కూడా పెట్టేసుకుంటారు. A10 స్టాల్ నెంబరు ఎలిజబెత్ గారిదండి. అడీనియమ్స్, ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. నారు కూడా అండి. ఇంకా ఈ సీడ్స్ కూడా, ఇవన్నీ సీడ్స్ అమ్ముతున్నారా? ఇస్తున్నారా? ఓకే. ఇదిగోండి పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, కొయ్య తోటకూర, పాలకూర, కొత్తిమీర, చదువుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి వెరైటీస్. ఓకే, 20 వెరైటీ సీడ్స్ ఉన్నాయి. 200 రూపీస్ ఇవి. ఓకే. సొరకాయ సైజు కూడా చాలా పెద్దగా ఉంది. ఇంత సైజు వస్తుందా? పంది మీద. ఓకే. వీటి సీడ్స్ కూడా ఉన్నాయా ఈ రౌండ్వి? ఓకే. హలో ఎవ్రీవన్, నా పేరు ఎలిజబెత్ అండి. మాది వచ్చి ఎలిస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీ మంది. స్టాల్ వచ్చి A10 బ్లాక్ ఏలో 10th స్టాల్ మంది. మీరు గేట్ 1లోంచి వస్తే రైట్ టర్న్ తీసుకుంటే మన స్టాల్ ఎండింగ్లో ఉంటుంది. 2, 3లోంచి వస్తే లెఫ్ట్లోంచి తీసుకుని ఎండింగ్కి రావాలి. మన దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 10 రూపాయలు. అన్ని రకాల కూరగాయల నార్లు ఉన్నాయి. అదేవిధంగా హై అండ్ వెరైటీ నార్లు, క్లవ్ బీన్స్ నార్లు, క్రేపర్ బీన్స్, అలాగే 365 డేస్ చిక్కుడు, అది మనకి నారు, క్రేపర్, అలాంటివన్నీ ఉన్నాయి. కడుపు చిక్కురు కాసేది ఉంది. అలాగే మందారాల్లో రకరకాల మందారాలు ఉన్నాయి. అదేవిధంగా గులాబీలో రకాలు ఉన్నాయి. అండ్ అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎడీనియమ్స్ ఉన్నాయి, వాటర్ లిలీస్ ఉన్నాయి, లోటస్లు ఉన్నాయి, అలాగే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంక ఇది ఉంది అది లేదు అని లేదు. సాయిల్ మిక్స్ కూడా మన నెంబర్ 1 ఉంటుంది ఆర్గానిక్. అక్కడ ఉంది సాయిల్ మిక్స్. అండ్ మనం మొక్క అమ్మడంతో పాటు దాన్ని ఎలా పెంచుకోవాలనేది కూడా మనము ఐడియాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా నేను గార్డెనర్. అదేవిధంగా ఒక 5 అవార్డ్స్ వచ్చాయి ఇందులో నాకు. సో ఆ పిచ్చిని ఇలా బిజినెస్ కింద మార్చుకున్నానండి, అంతే నాది. ఇది మల్టీవిటమిన్. ఇది కరివేపాకులాగా మనం వాడుకోవచ్చు, వంటలో వేసుకోవచ్చు. దీంతో పౌడర్ కూడా చేసుకోవచ్చు కరివేపాకులాగా, తినచ్చు. మల్టీవిటమిన్. ఇది 100 రూపీస్. మల్టీవిటమిన్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి. 100 రూపీస్. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. రేర్ వెరైటీస్ అంటే మన దగ్గర సూదినిమ్మ ఉంది, తాయినిమ్మ అక్కడ ఉంది చూడండి. సూదినిమ్మ, తాయినిమ్మ ఉంది, సీడ్లెస్ లెమన్ ఉంది, తాయి గంధరాజ్ అంటారు కదా అది ఉంది. అదేవిధంగా రామఫల్, లక్ష్మణ్ ఫల్, హనుమాన్ ఫల్ ఉంది, సీతాఫల్ ఆల్రెడీ ఉంది. అండ్ చెట్టు సంపెంగ, సింహాచలం సంపెంగ ఉంది. గుడ్డు సంపెంగ లేదు. అండ్ గ్రీన్ సంపెంగ ఉంది. ఓకే. అలాగే గులాబీలు చూడండి, రకరకాల గులాబీలు అన్నీ ఉన్నాయి. ఆర్కిడ్ రోజు, క్రేపర్ రోజు, అండ్ బ్లాక్ రోజు, ఎస్పెషల్లీ బ్లాక్ రోజ్ కూడా ఉంది. ఇది బాస్మతి అంటారు దీన్ని. బాస్మతి రైస్ వస్తుంది వాసన, అది ఉంది. ఇది మల్టీవిటమిన్, దీన్ని ఏమంటారంటే ఆల్ స్పైస్. ఇది ఒక్క ఆకేస్తే అన్ని రకాల స్పైసెస్ వాసన వస్తుంది. ఇది బేలీఫ్. అలాగే మందారాల్లో కూడా చూస్తారు కదా, అన్ని రకాల మందారాలు ఉన్నాయి. మళ్ళీ కదంబం ఉంది, మినీ కదంబం కూడా మన దగ్గర ఉంది. ఇది కూడా గార్డెనియా, ఇది కూడా మన దగ్గర ఉంది. గార్డెనియా కలర్ మందారం ఇది తీసుకున్నాను. ఇదిగోండి ఈ కలర్ నాకు దొరకట్లేదు. రెడ్ దొరుకుతుంది కానీ ఈ ఆరెంజ్ కలర్ దొరకట్లేదు. అడిగాను, ఇంకా ఉన్నాయండి మొక్కలు కావాలంటే ఇగోండి ఇంకా ఉన్నాయి. ఇంకా నారు తీసుకున్నాను నేను. సూపర్ వెరైటీస్ ఆఫ్ ఆర్కిడ్స్ ఉంటాయి ఇందులో. కన్నులు పండుగగా ఉంటుంది. గాల్లోనే వస్తాయండి పువ్వులు. ఇంకా మీకు మట్టి గిట్టి ఏం అవసరం లేదు వీటికి. వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి వీటికి నాకు తెలిసి. మొత్తం 6 ప్లాంట్స్ మొత్తం 6 ప్లాంట్స్ వస్తాయి చూడు. 6 ప్లాంట్స్ ఒకటేమో మెడిసిన్ అని పైపింగ్. ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నట్లున్నాయి కదా. అవును మేడం.
వైట్ ఇది ఎప్పుడూ కనపడే కలరే కానీ మిగతావన్నీ డిఫరెంట్. ఇది ఇది ఈ కలర్ చూడండి, ఇది డిఫరెంట్. మనకు మా నర్సరీస్లో దొరకవు. ఈ డార్క్ కలర్ కూడా దొరకదు, ఆ వైట్, లైట్ పింక్ కలర్. మన డాన్సింగ్ లేడీస్ ఉన్నారు. అరే అవును, భలే ఉంది. దాని మీద డాన్సింగ్ డాన్సింగ్ లేడీ లేడీనా, భలే ఉంది. ఎంత ఇది కాస్ట్? 1500. ఆహా, ఇవన్నీ నార్మలే కదా, డిఫరెంట్గా ఉండేటువంటివి మీ దగ్గర. ఇవన్నీ గ్లాసా అంటే ఎయిర్లోనే ఉంటాయి ఇవి, మనం మట్టి గిట్టి ఏం అవసరం లేదు వీటికి. ఎండ తగలకుండా నీడలో సెమీ షేడ్లో పెంచుకుంటాం. ఓకే, నీకు ఫర్టిలైజర్ అంతేనా? ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా? ఇంట్లో అయితే లైటింగ్ లైట్ ఉంటున్నా, బయట అయితేనే అది కూడా ఎండ తగలకుండా సెమీ షేడ్లో అయితే పర్లేదు మేడం. మార్నింగ్ అదే అదే మార్నింగ్ అది ఈవినింగ్ పర్లేదు మేడం. ఓకే. ఆరెంజ్ కలర్ ఒకటే ఉన్నట్లుంది కదా ఇందులో. ఆరెంజ్ ఎంత మాము కాస్ట్ ఇవి? 2000. ఒక మొక్క ఇది 2000 అండి. రేర్ ప్లాంట్స్ అంట. వీటికి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ ఎలా ఇవ్వాలంటే వాటర్లో కలిపి స్ప్రే చేయాలంట. మట్టి ఏమి ఉండదు కదా, వాటర్లో కలిపి స్ప్రే చేయాలి. వీక్లీ వన్స్ స్ప్రేనా? అవి కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. ఫర్టిలైజరు పెస్టిసైడ్ ఎలా వీటికి వాడాలనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. మొదటి వారము, రెండో వారం, మూడో వారము, ఇవన్నీ ఫర్టిలైజర్స్ని ఏ విధంగా వాడాలనేది కూడా ఇవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఈ పింక్ కలరు, వైట్ కలరు, ఇది బ్రౌన్ కలర్లో ఉన్న 3 దొరుకుతాయి. వాళ్ళు కొన్ని మొక్కను ఇక్కడ కొన్నాక వాళ్ళని అడిగితే వాళ్ళు ఎలా మొక్కకి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా పెస్టిసైడ్ ఇవ్వాలి, ఎలా పెంచుకోవాలనేది కూడా చెప్తారనమాట. స్టాల్ నెంబరు A13-14 అండి. ఇది ఇవ్వండి, ఫ్లోరల్ ఎసెన్స్. 18th గ్రాండ్ నర్సరీ మేళా అనేది చాలా పెద్దదండి. వీడియోలో 2-3 అవర్స్ వీడియో ఉంటుంది. ఇది ఒక 20 మినిట్స్లో మొత్తం చూపించడానికి వీలు కాదు. అందువల్ల ఇది పార్ట్ ఏగా రిలీజ్ చేస్తున్నాను. తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత పార్ట్ B, C కూడా రిలీజ్ చేస్తాను. మొత్తం అంతా కూడా ఒకే వీడియోలో చూడాలంటే మీకు కూడా అంటే 1 అవర్ వీడియో, 2 అవర్స్ వీడియో అంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. అందువల్ల వీడియోను పార్ట్ 1, 2, 3గా రిలీజ్ చేస్తాను. సో వీడియోను నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూషన్ ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి. మీరు నర్సరీ మేళకు వెళ్ళినా కూడా ఏ స్టాల్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి వీడియో చూసి వెళ్తే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఇందులో చాలా అన్ని నర్సరీలో ఉన్న చాలా వరకు ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను కవర్ చేశాను. మళ్ళీ పార్ట్ Bలో కలుస్తామండి. ఎంజాయ్ ద వీడియో అండ్ ఎంజాయ్ ద నర్సరీ మేళా.